ఇది కనుక పోస్ట్ కనుక మనం చూసినట్లయితే సిహెచ్ హరిరామ జోగి గారు ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ ఆయన బయటికి రిలీజ్ చేసినటువంటి పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే తెలుగుదేశం జనసేన బాగుకోరి నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికి నచ్చినట్లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. సో హరిరామ జోగి గారు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా లేఖస్తాలు రాశారు, అది మనందరం చూసాము వార్తల ద్వారా. సో ఆయన ఇచ్చే సలహాలన్నీ కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కాకుండా బయట అందరికీ నలుగురికి తెలిసేలాగా ఇస్తున్నారు. సో మాది సలహా అని ఎలా అవుతుంది అనేది డౌట్ఫుల్ గా ఉంది చాలా మందికి కూడా. సో నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది. సో అవి ఈయనకి కనెక్ట్ అయినట్టున్నాయి. సో దాన్ని బట్టి ఈయన ఇది ఇచ్చారు. సో ఏదైనా కానీ వచ్చి పోరాడే వాళ్ళకి తెలుసు తప్ప సలహాలు ఇచ్చే వాళ్ళకి ఏం తెలుసు అన్న రీతిలో ఆ అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. సో దాని బేస్ మీదే ఈయన మేబీ ఈ పోస్ట్ రిలీజ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్, ప్లీజ్ వెళ్ళొద్దు, నేతల వలసతో పునరాలోచనలో వైసీపీ. ఇప్పటికీ 6 ఎంపీలు అవుట్, అదే యోచనలో పలువురు ఎమ్మెల్యేలు. నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధిష్టానం. మరో సర్వే చేస్తాం, తొందరపడొద్దని మొర. పాపం ప్లీజ్ వెళ్ళదు అనే స్టేజ్కి వచ్చారా అంటే ఇది ఎక్కడ వచ్చింది? దిశ పేపర్లో వచ్చింది. వెబ్సైట్ కానీ మేబీ లేదంటే మీ ప్రింట్ పేపర్ కూడా అయి ఉండొచ్చు, అందులో వచ్చినటువంటి పోస్ట్ ఇది. సో నేతల వలసలు అనేది జరుగుతూనే ఉంది వైసీపీలో. రీసెంట్ గా మాగుంట గారు అలాగే బాలినేని గారు కూడా రాజీనామా చేశారని మనం వార్తల్లో వింటున్నాం. మాగుంట గారిని అయితే కన్ఫర్మ్ అయింది, బాలినేని గారు చేశారా లేదా అనేది ఇంకా వార్తల్లో రాలేదు, బయటికి రాలేదు ఆ వార్త. మేబీ కొద్ది గంటల్లోనో కొద్ది రోజుల్లోనో ఆ వార్త బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. లెట్స్ సి. సో బాలినేని గారు కూడా బయటకు వస్తారా, లేదా ఇంకా మిగిలిన వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా ఈయన అన్నట్టు కొంచెం ఆగండి మాకు టైం ఇవ్వండి అన్నట్టు ఏదైతే అన్నారో లెట్స్ సి ఏం జరుగుతుంది ఏంటి, వైసీపీ నాయకులు వచ్చేస్తారా లేదా అనేది. నెక్స్ట్, నిన్న కుప్పంలో జగన్ రెడ్డి గేట్ ఎత్తి నీరు విడుదల చేశారు. ఈ రోజు బాడుగకి తెచ్చిన గేట్ ని తీసుకెళ్లిపోయారు. సేమ్ ఇంతకు ముందు మనం ఒక పోస్ట్ లో చూసాం కదా. సో గేట్ తీసుకొచ్చారు, దానికి సంబంధించింది ఇక్కడ ఆయన పూజ చేశారు. నెక్స్ట్ విత్ ఇన్ అవర్స్ లోనే, విత్ ఇన్ డేస్ లోనో ఆ పూజ చేసినటువంటి గేటే తీసుకెళ్లిపోయారు అనే దానికి ఫొటోస్ లో మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పార్టీ వైజ్ సీట్ షేర్. అసెంబ్లీ సీట్ షేర్ చూసుకుంటే వైసీపీ 125, జనసేన అండ్ టీడీపీ అలయన్స్ చూసుకుంటే 50, బీజేపీ 0. అండ్ అసెంబ్లీ ఓట్ షేర్ ఇక్కడ వైసీపీకి 49.2% అండ్ టీడీపీ జనసేన అలయన్స్ చూసుకుంటే 46.3. అండ్ పార్లమెంట్ సీట్ షేర్ వైసీపీ 17, టీడీపీ జనసేన 8. సో ఇది ఒక సర్వే లానే ఉంది. సో ఇది ఎవరిచ్చారు సర్వే అనేది మనకి ఇందులో డీటెయిల్స్ లేవు. సో ఇది చూసుకుంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. సో ఇక్కడ మళ్ళీ 125కి +or-6 అన్నారు, ఇక్కడ అలయన్స్కి ఏమో +or-6 ఉంది. సో ఇక్కడ పార్లమెంట్ +or-2, ఇక్కడ కూడా -2నే ఉంది. చూద్దాం ఇది ఎప్పటిది పోస్టో మనకు తెలీదు, ఏ కాలం నాటిదో. లేటెస్ట్ గా అయితే కూడా ఈ కైండ్ ఆఫ్ ది ఇదే మొదటిసారి నేనైతే చూస్తున్నాను, మీరు కూడా మొదటిసారి అయితే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి అంటే సీఎం రిపోర్ట్ కార్డ్ చూసుకుంటే గుడ్ 55%, బ్యాడ్ 38%, యావరేజ్ 7%. ఇది ఏ రకంగా ఎందులో ఇచ్చినట్టు రిపోర్ట్ కార్డు కూడా. సో అన్ని రకాలుగా రిపోర్ట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఏ రకంగా అనేది ఆయనకి తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించింది. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కింద పేర్కొన్న పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించడం అయినది. గుంటూరు ఎంపీగా కిలారు రోసయ్య, పొన్నూరు అంబటి మురళి, ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు కల్లతూరు కృపాలక్ష్మి. సో వీళ్ళైతే సమన్వయకర్తలు. మరి వీళ్ళే రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకే సీట్లు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. ఇంతకు ముందు కూడా చాలా పోస్టులు మనం చూడటం జరిగింది. సమన్వయకర్తలు ఎవరు కూడా మా అభ్యర్థులు కాదు అనేటువంటి ఒక సెంటెన్స్ ని తాడేపల్లి పెద్దలు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు సమన్వయకర్తల వరకే ఉంటారా, లేకపోతే వీళ్ళే అభ్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉందా వైసీపీలో? అండ్ సమన్వయకర్తలుగా వీళ్ళే ఉంటారా, మళ్ళీ 2-3 రోజుల్లో కొద్ది గంటల్లోనే మారేటువంటి అవకాశం అనేది ఇంకెవరికి తెలీదు.
లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు అయితే 8 జాబితాలను అయితే విడుదల చేసింది వైసీపీ. ఇంకా రాబోయేటువంటి ఇంకెన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉందో చూద్దాం. నెక్స్ట్, మరోసారి యూటర్న్, అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పు. వైసీపీ 8వ జాబితాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా ఆయన కూతురు కృపాలక్ష్మి ప్రకటించారు. గతంలో నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా ప్రకటించిన వైసీపీ మరో జాబితాలో తిరిగి జీడీ నెల్లూరుకి ఇన్ఛార్జిగా నియమించింది. ఇటు గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా వెంకటరమణను ప్రకటించగా ఇప్పుడు ఆ పార్లమెంట్ బాధ్యతల్ని పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్యకు అప్పగించింది. సో మార్పులు చేర్పులు చూసాం కదా. 8వ జాబితాలో ఒకరి పేర్లు ఉన్నాయి, దానికి ముందు వచ్చినటువంటి జాబితాలో ఇంకొకరి పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు 8లో వీళ్ళు ఉన్నాయి కాబట్టి 9లో వీళ్ళ పేర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమన్నా జరగచ్చు, ఎందుకంటే అది వైసీపీ కాబట్టి. నెక్స్ట్, సో ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టే. ఇది కనుక చూసినట్లయితే, నీ అయ్యల చీకట్లో ఎంఐఎం, నీలా సందుల్లో బీజేపీ టీఆర్ఎస్ తో పొత్తులా కాదు, పొత్తైనా పోరైనా తెలుగుదేశం బహిరంగంగానే చెప్పి చేసింది తప్ప మీలా చీకట్లో సందుల్లో కాదు. ఇది దమ్మంటే జగన్ రెడ్డి. పోలవరం పనులు చేయటానికి, కియా లాంటి కంపెనీలు తేయటానికి, మన హక్కుల కోసం కేంద్రంపై పోరాడటానికి వీటి కోసం కావాలి దమ్ము. పరదాలు కట్టుకుని తిరుగుతున్న నువ్వు కూడా దమ్ము గురించి మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి? ఛా ఛా, అధికారం వచ్చి 4 ఏళ్ళైనా నీ ఇంట్లో నీ బాబాని ఎవడేసేసాడో తేల్చలేని నీ వంశానికి ఉన్న విలువెంత, నీ దమ్ముకున్న విలువెంత. అంటే బాలకృష్ణ మూవీ డైలాగ్స్ బేస్ మీద ఈయన రాయడం జరిగింది. ఇదంతా చూసుకున్నట్లయితే గంగాధర్ తాటి గారు సోషల్ మీడియా ఫేస్బుక్ పేజ్లో అనుకుంటా ఆయన ఇది రాసుండొచ్చు. నెక్స్ట్, సో ఇదేంటంటే పరిటాల శ్రీరామ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం నియోజకవర్గం. ఫ్యాన్ కి నై సైకిల్ కి అనేటువంటి సై ఇక్కడ చూసుకోవచ్చు రైమింగ్ లో. ఫ్యాన్ కి నై సైకిల్ కి సై అనేటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పరిటాల శ్రీరామ్ అభ్యర్థికి సంబంధించిన ఒక పోస్ట్ మనం చూడొచ్చు. నెక్స్ట్, అంబటి రాంబాబు గారు టీ వడగడుతున్నారండి బాబా. ఆయన ఏదో సరదాగా చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టున్నారు. కింద ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఈ పోస్ట్కి సంబంధించి మనకు తెలీదు, మనకి పోస్ట్ ఒకటే వచ్చింది. నెక్స్ట్, బ్రేకింగ్ న్యూస్. గురజాల నియోజకవర్గంలో ఎర్రపతినేని గారి ఆధ్వర్యంలో మార్చ్ 2వ తారీఖు చంద్రబాబు గారి నరసరావుపేట పార్లమెంట్ కదలిరా సభ. గురజాల నియోజకవర్గంలో ఎర్రపతినేని గారి ఆధ్వర్యంలో మార్చ్ 2వ తారీఖు చంద్రబాబు గారి నరసరావుపేట పార్లమెంట్ కదలిరా సభ. సో ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఒక న్యూస్ పేపర్లో ఒక పేజ్ అని చెప్పుకోవచ్చు. జగన్ కోట బద్దలు కొడతాం, నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్ళు నా వాళ్ళు కాదు. జగన్లా మన దగ్గర 1000 కోట్లు ఉన్నాయా? తెదేపాల సంస్థాగత బలం ఉందా? పోల్ మేనేజ్మెంట్ చేయగలమా? అన్ని ఆలోచించి 24 స్థానాలు తీసుకున్నాం. జెండా సభలో పవన్ కళ్యాణ్. సో ఈ సభలో ఆయన చాలా మందికి క్లారిటీ ఇచ్చేశారు. ఎవరెవరైతే 24 స్థానాలు అని తెలియగానే ఎంత బాధపడ్డారో, వాళ్ళ కోపాన్ని బయటికి వెళ్ళబుచ్చారు. జెండాల్ని కాల్ చేసి, జెండాల్ని నేలకేసి తొక్కి చాలా విధ్వంసం చేశారు. సో వాళ్ళందరికీ కూడా, అలాగే ఎవరైతే కామెంట్స్ చేశారో, సలహాలు ఇచ్చారో దీనికి ముందు 24 స్థానాలకు సంబంధించి, సో వాళ్ళందరికీ కూడా ఒకటేసారి ఈ సభ ద్వారా సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. సో ఇది కూడా ఆ సభకు సంబంధించిన న్యూస్ ఐటమ్స్ అనమాట కంప్లీట్గా పైన కింద కూడా. నెక్స్ట్, ప్రజావేదిక విధ్వంసం, బ్యాంకుల ముందు చెత్త, ఎయిమ్స్ ఆసుపత్రి ముందు డంప్ యార్డ్. ఈ పోస్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రజావేదిక విధ్వంసం సంబంధించిన ఫోటో ఉంది, అలాగే బ్యాంకుల ముందు చెత్త ఉన్నటువంటి ఫోటో ఉంది, అలాగే ఇక్కడ ఎయిమ్స్ ఆసుపత్రి ముందు డంప్ యార్డ్ దానికి సంబంధించిన ఫోటో ఉంది, ఏరియల్ వ్యూకి సంబంధించినటువంటి ఫోటో. నెక్స్ట్,